హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజైతే ఒక పెద్ద ప్రయోగం చేస్తున్నా అనమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నా అండ్ ఎప్పటినుంచో నా కోరిక కూడా. సో, అదేంటో చూసే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇంతకీ ఏంటంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లోనే పెట్టేసాను కాబట్టి మీ అందరికి ఈజీగా అర్థమైపోతుందనమాట. సో, నాకు పర్సనల్‌గా స్టిచ్చింగ్ అంటే చాలా 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 ఇంట్రెస్ట్. ఎప్పటినుంచో అనుకుంటున్నా అనమాట. కాకపోతే ఇప్పటి వరకు దీని మీద ఫోకస్ చేయడానికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫోకస్ చేయలేకపోయాను. సో, ఇప్పటి నుంచి ఎలా అయినా సరే కంపల్సరీ ఆహ్, నేర్చుకోవాలి. డైలీ ఏదో ఒకటి స్టిచ్ చేయాలి. సారీ, డైలీ కాదు. వీలైనప్పుడల్లా ఏదో ఒకటి స్టిచ్ చేయాలి అనేది నా పాలిసీ అనమాట. సో, స్టిచ్చింగ్ అయితే నేను నేర్చుకోవడానికైతే 1 మంత్ అయితే బయటకి వెళ్ళాను. సో, గవర్నమెంట్ తరపు నుంచి యూనియన్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన ఆర్‌సెట్టి అనే సంస్థ ద్వారా అయితే నేర్చుకున్నాను ఒక 1 మంతు. కాకపోతే 1 మంతే కదా! సో, అందులో ఎక్స్‌ట్రా క్లాసెస్ ఇవన్నీ ఉంటాయనమాట. సో, 1 మంత్ కోర్స్‌లో మనకేమీ రాదు. అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే మనకి వాళ్ళైతే చాలా నేర్పించారు. మనకి అన్నీ ప్రాపర్‌గా రావాలి అంటే మాత్రం మాక్సిమం మనకి చాలా టైం అయితే పట్టేస్తుంది. సో, కొన్ని కొన్ని బేసిక్స్ అయితే నాకైతే అర్థమయ్యాయనమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నా. సో, మొత్తానికైతే కొంచెం నేర్చుకున్న దాని ద్వారా నేనైతే ఎలా అయినా స్టిచ్ చేయాలి అని అయితే అనుకున్నాను. సో, ఫస్ట్ అయితే పాపకి ఒక చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దామని అనుకోని చాలా తంటాలు పడి, కష్టాలు పడి అయితే మొత్తానికి స్టార్ట్ చేశాననమాట. సో, మనం వెళ్ళింది నేర్చుకున్నది తక్కువే కాబట్టి అంత ఎక్కువగా ఏం గుర్తులేదనమాట. సో, ఏదో విధంగా ఎలా అయినా స్టిచ్ చేయాలి అని అయితే నేను గట్టిగా అనుకున్నాను. సో, పాపకి నాకు చాలా వరకు నేనే స్టిచ్ చేయాలి, వేసుకోవాలి అన్నట్టు ఎప్పటినుంచో ఉందనమాట. సో, మొత్తానికైతే ట్రై చేస్తున్నా. సో, ఫస్ట్ అయితే ఈ క్లాత్ వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా! అది ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. జస్ట్ 80 రూపీస్‌కే వచ్చింది. 2 ½ అనుకుంటా. 2 ½ మీటర్స్ అయితే వచ్చాయి. సారీ, వచ్చింది. సో, దీని మీద ప్రయోగం చేద్దాం. కొంచెం తక్కువ కాస్టే కాబట్టి మనకి క్లాత్ అటు ఇటు అయినా సరే ఏం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు దేని మీద ప్రయోగం స్టార్ట్ చేశా అనమాట. సో, మీకేమైనా లింక్ కావాలి అనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తీసుకోవచ్చు. 2 ½ మీటర్స్ 80 రూపీసే పడింది. చాలా బావుంది ఇదైతే క్లాత్ అయితే. సో, దీనికైతే మరి లైనింగ్ వేయాలి కదా! అందులోను పిల్లలకైతే చాలా కంఫర్ట్‌గా ఉండాలి. చాలా సాఫ్ట్‌గా ఉండాలి వాళ్ళేమేసుకున్నా సరే. సో, లైనింగ్ అయితే మన దగ్గర బ్లూ లేదు. ఈ క్రీమ్ కలర్ ఉందనమాట. సరే లోపలే కదా వాడేద్దాం అన్నట్టు అదైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత కింద బాటమ్ పార్ట్‌కి ఇదైతే స్క్వేర్ పీస్ అయితే తీసుకున్నాననమాట. విడ్త్ అండ్ లెంత్ కూడా 40 ఇంచెస్ అయితే ఉంది. సో, ఇదైతే ఒక ఇలా 4 వైపులా కూడా 2 ఫోల్డ్స్‌లో మొత్తం 4 అరలొచ్చేంత వరకు అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా సమోసా టైప్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. నడుము లెంత్ అయితే 3 తీసుకున్నాననమాట. సో, ఈ విధంగా తీసుకొని చాలా కష్టాలు పడ్డాను. నాకే నవ్వొస్తుందసలు. అయ్య బాబోయ్! ఇంత కష్టపడాలా స్టిచ్చింగ్ చేయడానికి అన్నట్టు అనిపించింది. కాకపోతే ఎప్పటినుంచో నేను అనుకున్న కల కదా! సో, ఎలా అయితదో మొత్తానికైతే స్టార్ట్ చేశాననమాట. ఈ ఫ్రాకొచ్చేసి 4-5 ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది. మా పాప ఇప్పుడే జస్ట్ 4లోకి అడుగుపెట్టింది కాబట్టి, నేను కొంచెం 4-5 ఆ ఇయర్స్ వాళ్ళకి సరిపడేట్టే తీసుకున్నాను. అందులోను మా పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి, ఇదైతే ఇంకా లూజ్ అనే చెప్పాలి. పాపకైతే 3 ఇయర్స్ సైజ్ ఫ్రాక్ కుట్టినా సరే సరిపోతుంది. సో, నేనైతే కొంచెం లూజ్‌గా ఉండేలాగా, కొంచెం హైట్ ఉండేలాగా అయితే స్టిచ్ చేద్దామని కట్ చేస్తున్నాననమాట. నా కోరికనమాట. నాకు కొంచెం ఆహ్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ స్టైల్స్, డిజైన్స్ ఆ టైప్‌లో కుట్టడమైనా, లేదంటే వేర్ చేయడమైనా చాలా ఇష్టమనమాట. సో, ఎవరైనా వేర్ చేసినప్పుడు అది చూస్తూ ఉంటాను కదా! సో, మనం కూడా ఇలాగే నేర్చుకోవాలి, చెయ్యాలి. పాపుంది కదా! చక్కగా దానికి నాకు మాకు మేమే స్టిచ్ చేసుకొని కుట్టుకోవాలి డిఫరెంట్ మోడల్స్ అన్నట్టు ఎప్పటినుంచో ఉంది.
బయట చేపిద్దామన్నా తెలుసు కదా! కాస్ట్‌లు ఎలా పేలిపోతున్నాయో. కాస్ట్ మాట అటు ఉంచితే మనం ఇచ్చిన వెంటనే మనకు కావాల్సిన టైంలో అయితే వాళ్ళివ్వరు. సో, ఆ విధంగా చాలా ఉన్నాయిలెండి. మొత్తానికైతే కటింగ్ అయితే అయిపోయిందనమాట. బాటమ్ అయిపోయింది. అండ్ బాడీ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన మ్యాటర్. ఇదైతే లైనింగ్‌తో కదా స్టార్ట్ చేశాను. అదైతే వేసుకోవాలనమాట. అటాచ్ చేసుకోవాలి బాడీ పార్ట్‌కొచ్చేసి. ఫస్ట్ ఏమైందంటే నేను టర్న్ చేయకుండా లైనింగ్ మొత్తం అంతా కుట్టేసాను. తర్వాత టర్న్ చేద్దామంటే ఏంటి రావట్లేదు అనుకున్నాను. అదంతా వీడియో లెంత్ అయిపోతుందని పెట్టలేదు. తీసేసాను. సో, ఈ విధంగా షోల్డర్ పార్ట్‌కయితే వేసేసుకొని టర్న్ చేసేసుకున్నాననమాట. అంటే స్టార్టింగ్ కదా! మనకు కొంచెం అలవాటయ్యేంత వరకు కొంచెం ఈ తిప్పలు తప్పవు. మధ్యలో థ్రెడ్ తెగిపోవడం, ఆహ్, ఏదో ఒకటి కొంచెం కుట్టు తేడా రావడం ఇలా చాలా ఇష్యూస్ వచ్చాయి మధ్య మధ్యలో. ఈ చిన్న ఫ్రాక్ కుట్టడానికి నాకు మాక్సిమం 1 ½ అవర్ పైనే పట్టిందనమాట. సో, మనం ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం ఇబ్బంది తప్పదు. డైలీ అలా ఏదో ఒకటి స్టిచ్ చేస్తూ ఉంటే మనకే అలవాటయిపోతుంది. స్టార్టింగ్ ఎవరికైనా సరే ఏదైనా అలాగే ఉంటుంది గదా! సో, మొత్తానికి ఇష్టంతో స్టార్ట్ చేశాను కాబట్టి లేట్ అయినా పర్వాలేదు, టైం తీసుకున్నా పర్వాలేదు, మొత్తానికి ఎలా అయినా అవగొట్టాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. సో, ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. అది లాస్ట్‌కి ఏ విధంగా వస్తుందో అయితే నాకు తెలీదు. మొత్తానికైతే బాగా రావాలి అని చెప్పేసి అనుకుంటూ స్టార్ట్ చేశాను. క్లాత్ కూడా చాలా బావుందండి. చెప్పిన మాట వింటుంది. ఎంత బావుందో ఇది. రూ. 80కి అసలు ఏమొస్తుంది, మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మీషోలో అయితే చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. చక్కగా మనం ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది అయితే చాలా యూజ్ అవుతుంది. తక్కువ కాస్ట్‌లోనే మంచి క్లాత్స్ వస్తున్నాయి. మంచి మంచి కలర్స్‌లో చాలా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, నేనైతే ఒక 4, 5 ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అందులో ఒక 3 ఎన్నో స్టిచ్ చేసేసామన్నమాట. అంటే నేర్చుకున్నప్పుడు కంపల్సరీ మన ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. అప్పుడైతే యూజ్ చేశాను. అప్పుడు మనకు సరిగ్గా రాదు. ఇంకా నేర్చుకునే స్టేజే కాబట్టి మనకు కొంచెం అర్థం కాకపోవడం అన్నీ జరిగాయన్నమాట. మెయిన్ ఏంటంటే మనం బేసిక్‌గా మ్యాథ్స్ స్టూడెంట్ కాదనమాట. సో, మ్యాథ్స్ అంటే కొంచెం భయం. భయం అంటే మన బ్రెయిన్‌కి త్వరగా ఎక్కదు. సో, అందుకని చెప్పేసి మెయిన్ ఈ మెజర్‌మెంట్స్ ఉంటాయి కదా! స్టిచ్చింగ్‌లో నాకు అవే మెయిన్ హెడేక్ అండి. నాకనే కాదు చాలా మందికి నాకు తెలిసి ఇదే ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఎందుకో అవి చిన్న చిన్న చాలా సింపులే. కాకపోతే ఎందుకో బ్రెయిన్ పెట్టకో ఏంటో తెలీదు కానీ మెజర్‌మెంట్స్ అంటేనే అసలు భయమేసేది. ఫస్ట్‌లో స్టిచ్చింగ్ క్లాస్‌కి వెళ్ళకముందు యూట్యూబ్‌లో చూసేదాన్ని. ఏదో ఏదో విధంగా అందరూ యూట్యూబ్‌లో చూసే కదా స్టిచ్ చేస్తున్నారు. మనము చేద్దాం అన్నట్టు. ఎన్ని సార్లు చూసినా మెజర్‌మెంట్స్ ఎందుకో అసలు నాకు బ్రెయిన్‌కి ఎక్కేది కాదు. సో, ఎలా అయినా నేర్చుకోవాలి ముందు బయటికన్నా వెళ్లి నేర్చుకోవాలని చెప్పి ఒక 1 మంత్ వెళ్ళాను. మెయిన్ ఏంటంటే మనకి ప్రాపర్‌గా రాకపోయినా మెయిన్ మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలన్నదైతే కొంచెం తెలిసింది. మరీ ఎక్కువ కాదు. కొంచెం అయితే తెలిసిందనమాట. సో, మనకు బేసిక్‌గా ఆ మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఏంటి అన్నదొస్తే మాక్సిమం మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. కుట్టడం ఈజీయేనండి. కాకపోతే మెయిన్ కటింగ్‌లోను, అది తిప్పడంలోను అవన్నీ కష్టం అనమాట. సో, మనకదే రాదు. దానికోసం ఈ తిప్పలనమాట. సో, మనకు కొంచెం కొంచెం తెలుస్తుంది కాబట్టి ఈసారి మొత్తానికి ఎలా అయినా సరే ట్రై చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయా. సో, పాప దాని మీద ప్రయోగం అనమాట. పాపది ఓల్డ్ ఫ్రాక్ ఉంటుంది కదా! రెగ్యులర్‌గా వేసుకునే ఫ్రాక్స్ ఆ మెజర్‌మెంట్స్ తీసుకొని ఆ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాననమాట. ఆది డ్రెస్ పెట్టుకొని కూడా చక్కగా కట్ చేసేసుకొని కుట్టేయొచ్చు. అంటే మనకు బేసిక్‌గా మెజర్‌మెంట్స్‌తో స్టిచ్ చేయడం మెయిన్ రావాలనమాట. సో, అదొస్తే చాలు ఎవ్వరికైనా ఈజీగా చక్కగా స్టిచ్ చేసేసేయొచ్చు. సో, నేను మెజర్‌మెంట్స్‌తోనే ఇది కట్ చేసి స్టిచ్ చేస్తున్నా. ఏ విధంగా వస్తదో చూడాలి ఫైనల్‌గా. హోప్‌ఫుల్లీ బానే వస్తదనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తుంది. అందుకని అనిపించింది. సో, ముందైతే 2 బాడీ పార్ట్స్ అయితే ఇలా లైనింగ్ వేసి అటాచ్ చేసేసాను. ఆ తర్వాత ఆహ్, నెక్ కూడా నెక్ పెడదామంటే మనకి ఇంక కొంచెం నెక్ తిప్పడం రాలేదనమాట. సో, అందుకని నార్మల్ రౌండే పెట్టేసాను. తీరా కుట్టేసిన తర్వాత ఆ ఐడియా వచ్చింది. అవును మొత్తం అంతా క్లోజ్ చేసేసానేంటి మళ్ళీ హెడ్ దూరాలి కదా పాపకని చెప్పేసి మళ్ళీ బ్యాక్ నెక్ ఉంటుంది కదా! బ్యాక్ సైడ్ మధ్యలో ఇలా స్లిట్‌లా పెట్టి ఒక చిన్న క్లాత్ అయితే ఆహ్, పైన పెట్టి స్టిచ్ చేసి లోపలికి తిప్పాలనమాట. అంటే ఒక ఉక్స్ వేసుకునేలాగా.
ఈజీగా ఉంటుంది కదా! అప్పుడు హెడ్ అయితే లోపలికి నుంచి దూరడానికి బావుంటుందని చెప్పేసి అలా చేసుకున్నా. స్టార్టింగే చేసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నాకే అర్థమైంది. ముందుగా అనుకోలేదు. తర్వాత ఇలా ఐడియా వచ్చిందనమాట. సో, మొత్తానికైతే ఇలా కూడా ఇది వేసేసాను. ఆ తర్వాత ఏంటంటే మీషో నుంచి నేను ఆహ్, ఏంటంటారు పైపింగ్ థ్రెడ్ అనేది ఆర్డర్ చేసుకున్నాననమాట. ఎందుకంటే మనం మామూలుగా పైపింగ్ థ్రెడ్ అనేది వేస్తూ ఉంటారు. క్లాత్‌ని క్రాస్‌గా కట్ చేసి వేస్తారనమాట. అది మనకు కొంచెం టఫ్‌గా అనిపించింది. అందుకని చెప్పేసి మీషోలో వెతికితే చక్కగా ఇలా మల్టిపుల్ కలర్స్‌లో అయితే మనకి పైపింగ్ థ్రెడ్ రెడీమేడ్ అయితే దొరికేసాయనమాట. చాలా తక్కువ కాస్ట్‌గా దొరికేసాయి. చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. 10 పీసెస్ ఉన్నాయి. అండ్ ఈచ్ వన్ వచ్చేసి 7 ½ 8 మీటర్స్ వరకు వచ్చింది. సో, ఇదేం లేదు చక్కగా ఇలా పెట్టేసుకొని, స్టిచ్ చేసేసుకొని వెనక్కి తిప్పేసుకోవడం అనమాట. చాలా ఈజీ అనిపించింది. మనకి చాలా త్వరగా వర్క్ అయిపోతుందనమాట. సో, నాకైతే ఇది చాలా చాలా బాగా యూజ్ అయింది. మీ ఎవరికైనా కూడా యూజ్ అవుతది కంపల్సరీ. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి మాక్సిమం తెలిసే ఉంటుందిలెండి. తెలియని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో కూడా నేను తంటాలు పడ్డాననమాట. పైపింగ్ థ్రెడ్ కొనేసాం కానీ ఇది ఎలా వేయాలో తెలీదు. ఒక 2, 3 సార్లు ఇప్పిన తర్వాత నాలుగోసారి అర్థమైందనమాట మొత్తానికి. సో, అదంతా లెంతీ అయిపోతుంది. మీకు కూడా బోరింగ్‌గా ఉంటుంది కాబట్టి అదంతా కూడా డిలీట్ చేసేసాను. సో, ఈ విధంగా పైపింగ్ థ్రెడ్‌తో కూడా కుస్తీలు పడ్డాను మొత్తానికి. సో, ఎక్కువ మిస్టేక్స్ చేస్తేనే కదా తర్వాత మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఫైనల్‌గా మనం సక్సెస్ అవుతాం. సో, నేను కూడా అలాగే అనమాట. ఒక 2, 3 సార్లు ఇప్పిన తర్వాత నాలుగోసారి ఫైనల్‌గా అయితే వేసేసాను. 2 హ్యాండ్స్‌కి వేసేసిన తర్వాత నెక్‌కి కూడా వేస్తే బావుంటుంది కదా! అలా ప్లెయిన్‌గా ఉంటే బాగోదు కదా అనిపించింది. సో, తర్వాత కూడా షోల్డర్స్ ముందే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి అది కూడా కొంచెం ఇప్పి నెక్ కూడా వేసాననమాట. మెయిన్‌గా ఏంటంటే ఈ ఫ్రాక్ స్లీవ్‌లెస్సే హ్యాండ్స్ లేదు. ముందు మనకి ఇది వచ్చింది కదా! మిగతా దాంట్లోకి తర్వాత మనం వెళ్దామని చెప్పేసి హ్యాండ్స్ లేకుండా ఓన్లీ స్లీవ్‌లెస్సే సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఈ గోటు పట్టీ వేసిన తర్వాత చాలా బావుంది. కొంచెం లుక్ వచ్చిందనమాట హ్యాండ్స్‌కి, నెక్‌కి. సో, ఇదైతే చాలా అనిపించింది. సో, పై పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే తీసుకున్నాను. మెజర్‌మెంట్స్‌తోని తీసుకున్నాను కాబట్టి కొంచెం మొత్తం అంతా బానే వచ్చిందండి. ఇది క్లోజ్ చేసేసుకుంటున్నాననమాట. 2 బాడీ పార్ట్స్ కూడా 2 వైపులా క్లోజ్ చేసేసుకొని, కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసేసుకోవడమే. అంటే ఏదైనా సరే స్టిచ్ చేస్తూ ఉంటే మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. మనకి కూడా ఏది ఎలాగా స్టిచ్ చేయాలన్నది కూడా అర్థమవుతదని నాకిప్పుడే అర్థమైంది. చాలా సార్లు అనుకున్నాను చేద్దాం అని చెప్పేసి ఎప్పుడు డేర్ చేయలేదు. అంటే క్లాత్ వేస్ట్ అయిపోతది. అందులోను ఈ మిషన్ తొక్కుతూ ఉండాలి. మనకేమో లెగ్స్ పెయిన్ వస్తూ ఉంటది స్టార్టింగ్ కాబట్టి. పోనీ మోటర్ ఏమన్నా పెట్టించుకుందామా అంటే మనకంత త్వరగా ఏమి రాదు కదా! అంటే కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత పెట్టించుకుంటే బావుంటుంది. ముందే పెట్టుకుంటే మనకసలే ఆగి కుడతాం. అది మిషన్ మోటర్ పెడితే కనుక చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. ఏమాత్రం రిస్క్ అయినా కూడా మనకి వేళ్ళు ఎగిరిపోతాయన్నమాట. సో, ఎందుకులే అప్పుడే కొంచెం బాగా నేర్చుకున్నాక అప్పుడు అందులో కాలు పెడదాం అని అనుకున్నాను. నాకే నవ్వొస్తుంది. అసలు ఎన్ని అనుకున్నాను, ఏం చేస్తున్నానని చెప్పేసి మొత్తానికైతే అనుకున్న దాంట్లో అయితే అడుగు పెట్టేసాను. మొత్తానికైతే ఒక ప్రయోగం చేశాననమాట. సో, ఇదైతే సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే నాకంత పర్ఫెక్ట్‌గా రాదు కాబట్టి. సో, మిస్టేక్స్ ఉన్నా సరే కూడా ఏదో విధంగా అయితే చాలా వరకు హ్మ్. కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఫైనల్‌గా కూడా అవుట్‌ఫిట్ బానే వచ్చింది. మీకెవరైనా బాగా చాలా మందికి తెలిసే ఉంటుంది. నేనేం మిస్టేక్స్ చేశాను, ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. బావుందా, బాలేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఆహ్, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ క్లాత్ 2 ½ మీటర్స్ కదా! మాక్సిమం ఒక 1 ½ మీటర్, 1 మీటర్ వరకు దీనికైతే అవగొట్టేసాను. ఇంకా ఉంది. దాంతో ఏం స్టిచ్ చేయాలో కూడా మీరెవరైనా కూడా ఐడియా ఇవ్వచ్చు. టాపా లేదంటే షార్ట్ టాపా ఏదైనా ఐడియా ఇవ్వచ్చు. ట్రై చేద్దాం అది కూడా. ఏముందండి ట్రై చేస్తే బావుంటుంది కదా! ఏది ఎలా వస్తుందో చూద్దాం. ఫైనల్‌గా అయితే ఫ్రాక్ రెడీ అయిపోయింది. బాడీ పార్ట్ ప్లెయిన్‌గా ఉంది కదా! ఏదైనా చేద్దామా అని ఐడియా వచ్చిందనమాట. సో, దానికి కూడా ఒక చిన్న ఏంటి ఫ్రంట్ బౌలా అయితే
కుట్టడానికి ట్రై చేశాను. అది కూడా కొంచెం బానే వచ్చింది. అండ్ లాస్ట్‌గా బాటమ్ అంచులుంటాయి కదా! కింద అదైతే జిగ్‌జాగ్ చేసుకుంటే చాలా బావుంటుంది. కాకపోతే మన దగ్గర లేదు కాబట్టి మిషన్ కుట్టే రౌండ్‌గా వేసేసుకున్నాననమాట. సో, ఇదనమాట ఇవాళ నేను చేసిన ప్రయోగం. ఈసారి నుంచి నా ఛానెల్‌లో ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. మీరందరూ కూడా కొంచెం భరించాలి. మీ అందరికి నచ్చితే కనుక డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. ఫైనల్‌గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా వచ్చిందో మీరైతే డెఫినెట్‌గా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ విధంగా అయితే ట్రై చేశాననమాట ఫస్ట్ టైము. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక దాని మీద ప్రయోగం చేద్దాము. నాకైతే బానే అనిపించిందండి. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే డెఫినెట్‌గా ఉన్నాయి. మిస్టేక్స్ ఉన్నా సరే మనం నెక్స్ట్ ఇంకా బాగా కుట్టడానికి ట్రై చేద్దాం. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికి నచ్చితే గనుక డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ. బాయ్.